మొత్తం ఎన్నికలు అవుతున్నాయి. మొన్న జరిగిన ఎన్నికలేమో తెలంగాణ కోసం అయినాయి. ఇప్పుడు జరిగే ఎన్నికలేమో దేశం కోసం, ధర్మం కోసం నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిని చేయాలని చెప్పి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మొన్ననే మనకు రామ మందిరాన్ని కట్టించి దేశంలో ఉన్న ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని మళ్ళీ మనకు అందించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ప్రతి ఇంటికి అక్షంత రూపంలో అందించిన వారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇక్కడ తెలియదు ఆ సమస్య, కానీ గ్రామాలకు పోతే 75 ఏళ్ళు అయితే అది స్వతంత్రం వచ్చి ఎవరు పాలించినా కూడా గ్రామాలలో మహిళలకి కనీసం టాయిలెట్స్ లేకుండా. మీకు కూడా ఊళ్ళో సంబంధాలు ఉంటాయి. ఒక నాట్లక కంచెలు లేవు, సాటు లేవు, జాగలు లేవు. అసలు మహిళలకు బయలుపోయి పోదామంటే ఎంత కష్టం ఉంటుందో అది చెప్పుకోవాలని, వర్ణించాలంటే. మొట్టమొదటిసారిగా మోడీ గారు నా ఆడబిడ్డలు చెంబులు పట్టుకొని బయలుపోయిపోయే పరిస్థితి రావద్దు, ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెడతాను, ఇంత అభివృద్ధి అవుతుంది, ఇదేం దిక్కుమల్ల పథకం అని చెప్పి భావించి ప్రతి ఇంటికి గుడిసె ఉందని, రేడియో షెడ్ ఉన్నా ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. మనకు అకౌంట్లు ఓపెన్ చేస్తున్నాడు, జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాడు. ఈ చదువుకోవడంలోకి ఈ అకౌంట్ ఎందుకు అని చెప్పి గేలి చేశాడు. కానీ వల్ల ఆ ఓపెన్ చేయబడ్డ అకౌంట్లు మన జీవితాలకు తోడ్పాటు అందిస్తాయని చెప్పి చాలామంది భావించలేదు. మీరు ఇవాళ చూడండి, కంకులు అమ్ముకుంటున్నారు కావచ్చు, కూరగాయలు అమ్ముకుంటారు కావచ్చు, చేపలు అమ్ముకుంటారు కావచ్చు, మటన్ అమ్ముకుంటారు కావచ్చు, చికెన్ అమ్ముకుంటారు కావచ్చు. ఏ షాపుకు వెళ్ళినా కూడా చదువురాని మహిళలు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్, మీ దగ్గర డబ్బులు లేకపోయినా, చిల్లర సమస్య లేకపోయినా ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్తో వస్తు కొనుక్కునే స్థాయికి తెచ్చింది. మీకు తెలుసో తెలియదు, ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పినప్పుడు అందరికి డిజిటల్ ఏంటి, ట్రాన్సాక్షన్ ఏంటి, కథ ఏంటి అనుకున్నారు. కానీ దీంట్లో గింత ఉంటుందని చెప్పి ఎవరు ఊహించలేదు. అమెరికా లాంటి దేశంలో ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పూర్తిగా అమలు కావాలని 10 ఏళ్ళు పడితే, చదువురాని దేశంలో, గరీబులున్న దేశంలో 3 ఏళ్లకే మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసి ప్రపంచానికే ఆదర్శవంతంగా ఉన్నటువంటి దేశం ఈ దేశం. అంటే మోడీ గారి నాయకత్వంలో అక్కడ ముందుకు పోతున్నాం మనం. ఇవాళ అన్నిటికంటే ముఖ్యమైనది హైదరాబాద్లో బతకాలంటే, ఏదో కుటుంబంతో ఆదివారం వచ్చిందంటే ఓ గార్డెన్కి పోయినా, పార్కుకు పోయినా, లేదా ఇక్కడ హోటల్ పోయి తిందామన్నా, దేవుని గుళ్ళ పోయి మొక్కుదామన్నా కూడా భయం ఉండేది. భర్తను బయటికి పంపేటప్పుడు భార్య అనేది, అయ్యా జాగ్రత్త అయ్యా, ఎక్కడ బాంబులు పేరుతో జాగ్రత్త అని చెప్పి. పిల్లలు కొడుకులు బయటికి పోయినప్పుడు కూడా చెప్పేది. మీకు ఇప్పుడు గుర్తుందని, మన సెక్రటరీ ముందు లుంబిని పార్క్ ఉంటుంది. లుంబిని పార్కులో ఆటలు ఆడుకునేటువంటి పిల్లలు వాళ్ళ తల్లులు బాంబులు పేలిపోతే కంటాలు విరిపోయాయి, ముండాలు తెగిపడ్డాయి, అభయాలు దొరకకుండా పోయి మొత్తం హైదరాబాద్తో తలగిలిపోయి. గోకుల్ చాట్ అనే కోటి దగ్గర అక్కడ గప్చుప్పులు అమ్ముకుంటుంది. చిన్న వ్యాపారం చేసుకున్న దగ్గర పిల్లలపై తింటుంటే, ప్రజలపై తింటుంటే బాంబులు పేలిపోయి ఇప్పటికీ చనిపోయిన వాళ్ళు చనిపోయారు. జీవోత్సవ వల్ల పడున్న మనుషులు ఇప్పటికి కూడా, సాయిబాబా కూడా ఉండదు తెలిసిన వాళ్ళ పూజలు చేసుకోవడానికి పోయిన పాపం, అభం శుభం తెలియని వాళ్ళు పూజలు చేసుకున్నాను పోతే బాంబులు పెడితే అనేక మంది చచ్చిపోయారు. అంటే ఎక్కడో కాడ రక్తం చెందని రోజు లేకుండే. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత బాంబులు లేవు, బాంబు పేలులు లేవు, చచ్చిపోలు లేవు, టెర్రరిస్టులు లేరు, అటాక్ లేవు. జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి ప్రాంతంలో కూడా నిత్యం బుల్లెట్ గాయాలతో వచ్చే సైనికులు, బుల్లెట్ల గాయాలతో వచ్చే ప్రజల ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంటే ఒక్క మాట చెప్పండి,
మోడీ గారు వచ్చిన తర్వాత ప్రశాంతత వచ్చింది, భరోసా వచ్చింది. మీరు బట్ట షాపు మెటల్ డిటెక్టర్లు ఉండేది, మెటల్ డిటెక్టర్లు చెక్ చేసేటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఉండేది. ఇలా సెక్యూరిటీ సిబ్బంది లేదు, మెటల్ డిటెక్టర్ లేవు, ఖర్చు లేదు, స్వేచ్ఛగా పోయే పరిస్థితి. ఇంకా ఇట్లా చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి. నేను ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, నేను కొత్త కాదు, నేను పాతవాణ్ణి. 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో మీ కళ్ళ ముందు ప్రతి నిత్యం కనబడే బిడ్డ నేను. ఎక్కడ వంట వార్త జరిగినా, ఎక్కడ రాస్తా రోకం జరిగినా, ఎక్కడ జైళ్ళ పాలైనా కూడా మేమంతా తెలంగాణ ప్రజల్ని ఐక్యం చేసి ముందుకు నడిపించడంలో, శాసనసభలో ఆనాడు ఆంధ్ర పాలకులకు వ్యతిరేక కొట్లాడడంలో మా పాత్ర ఏంటో కూడా మీకు తెలుసు. దాని గురించి నేను చెప్పాల్సిన లేదు. రాష్ట్రం వచ్చింది, తెలంగాణలో కొత్తగా ఆర్థిక మంత్రి అయినా, ఆర్థిక మంత్రి ఎట్లా పనిచేయడం అన్నిటికంటే బాగా గుర్తుండేది, ప్రపంచమంతా వణికిపోయిన సందర్భం కరోనా సందర్భం. ఒకరింటికి ఒకరు రానియలే, ఒక ఊరిలో ఇంకో ఊరికి రానియలే, భర్తకు కరోనా వస్తే భార్య దాకా పోలే, చచ్చిపోతే కూడా శవాన్ని కూడా అనాథ శవంలాగా కుటుంబ సభ్యులు లేకుండానే మున్సిపాలిటీలు పూర్తి చేసిండు, గ్రామ పంచాయతీ సిబ్బంది పూర్తి చేసింది తప్ప